లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. జనవరి 19వ తేదీ సోమవారం నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది. మాఘమాసంలో స్నానం ఎలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే నెల కాబట్టి దీన్ని మాఘమాసం అనే పేరుతో పిలుస్తారు. ఈ మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడని పద్మపురాణంలో చెప్పారు. అందుకే పరమ పవిత్రమైన విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ మాఘమాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నదిలో కానీ, చెరువులో కానీ, బావి దగ్గర కానీ అలా వీలు కాని పక్షంలో ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో స్నానం చేస్తారో వాళ్ళకి జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని పద్మపురాణంలో చెప్పారు. చన్నీళ్లతో స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో గోరువెచ్చని నీళ్లతో అయినా సరే సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. సూర్యోదయానికి ముందు వచ్చే సమయాన్ని అరుణోదయ కాలం అంటారు. అంటే తెల్లవారుజామున కోడి కూసేటటువంటి కాలం. ఆ సమయంలో స్నానం చేస్తే గనక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వీలు కాకపోతే పంచాంగం చూసుకుంటే ప్రతిరోజు మకర లగ్నం అని ఉంటుంది. ఆ మకర లగ్నం ఉన్న సమయంలోనైనా సరే ప్రతిరోజు కూడా స్నానం చేసినట్లయితే మాఘమాసంలో జల రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా సరే మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేయాలని పద్మపురాణంలో చెప్పారు. కొన్ని కోట్ల జన్మల పాపాలు పోవాలంటే, కోట్ల జన్మల దరిద్రాలన్నీ తొలగిపోవాలంటే జీవితంలో ఒక్కసారైనా సరే ప్రయాగ క్షేత్రంలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో మాఘమాసంలో తప్పకుండా స్నానం చేయాలి. అయితే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే మాఘమాసంలో రోజు స్నానం చేసేటప్పుడు ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేసినా ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకొని స్నానం చేయటం ప్రారంభిస్తే జన్మజన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయని పద్మపురాణంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ అంటే దుఃఖాలు దారిద్ర్యాలు అన్నీ పోగొట్టుకోవటానికి, శ్రీ విష్ణు స్తోషణాయ చ అంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికి, ప్రాతస్నానం కరోమ్యద్య ప్రాతకాలంలోనే నేను స్నానం చేస్తున్నాను, మాఘే పాప వినాశనం మాఘమాసంలో చేసే ఈ స్నానం నా పాపాలన్నీ పోగొట్టాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి వీలైతే మాత్రం అందరూ ఈ మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం అనే శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి. శ్లోకం చదవలేని వాళ్ళు ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేయండి. అలాగే మాఘమాసంలో చేసే స్నానము అనేక జపాల కన్నా, హోమాల కన్నా, తర్పణాల కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుందని కూడా పద్మపురాణంలో చెప్పారు. ఎందుకంటే అత్రి మహర్షి అనసూయ మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి లోకాలన్నిటికీ కరువు కాటకాలు పోగొట్టే తపశ్శక్తి పొందారని, దేవేంద్రుడి భార్య అయిన శచీదేవి కూడా 9 సంవత్సరాలు మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటం వల్లే ఇంద్రుడి భార్య అయ్యిందని, అలాగే దేవతల తల్లి అయిన అదితి మాఘమాసంలో ప్రయాగలో 12 సంవత్సరాలు స్నానం చేయటం వల్లే ద్వాదశ ఆదిత్యులను పుత్రులుగా పొందిందని పద్మపురాణంలో చెప్పారు. అలాగే ఒక పులి ముఖం ఉన్నటువంటి గంధర్వుడు కూడా మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసి పులి ముఖం పోగొట్టుకొని సుందర ముఖాన్ని పొందాడని పద్మపురాణంలో చెప్పారు. అంటే సౌందర్యం కావాలన్నా కూడా మాఘమాసంలో విష్ణువుని స్మరించుకుంటూ, ప్రయాగను స్మరించుకుంటూ తెల్లవారుజామున స్నానం చేయాలి. మార్కండేయుడి తల్లిదండ్రులు కూడా మార్కండేయుడిని పుత్రుడిగా పొందారంటే కారణం మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేయటమే అని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాఘమాసంలో జీవితంలో ఒక్కసారైనా ప్రయాగలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేయండి. వీలు కాకపోతే మాత్రం నెల రోజులు స్నానం చేసేటప్పుడు
ప్రయాగ 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 అనుకుంటూ స్నానం చేయండి. జన్మ జన్మల పాపాలు, దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన మాసాలకు సంబంధించిన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.